ఎలా ఉన్నారు? బాగున్నారా? మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇవి జనప గింజలు అండి. కాకపోతే ఇవ్వండి జనప బాటలో, కాకపోతే చూపించడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ట్రాక్టర్ రాకముందులా పెండ్లు కొట్టుకున్నాం కదండి. పెండ్లు కొట్టుకునే ఉద్దేశం ఏంటంటే ఈ జనప గింజలు ఉడుచుకోవడానికి అనేసి కొట్టుకున్నామండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అప్పుడు కొట్టాం కదండి. ఇప్పుడు మొక్కలు అంటే గింజలు ఉడుస్తున్నాం, స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి. ఇదండి మా నాన్నగారు ఎలా ఉడుస్తున్నారో చూడండి. సుమారు ఒక 2-3 బట్టలు అంటే గింజలు వేసుకుంటామండి. గింజలు వేసుకున్న తర్వాత ఏంటంటే ఇది సాగు చేసుకుంటామండి. మొత్తం మళ్ళీ వర్షం పడడం చేత ఏంటంటే మళ్ళీ ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే దీని ఉపయోగాలు చెప్పడం జరుగుతుందండి. ఇది సేమ్ చిక్కుడు పాదులాగా పెరుగుతుందండి. కాకపోతే చిక్కుడు పాదు అనుకుంటాం కానీ ఇది జనప పాదు అండి. దీని ఉద్దేశం ఏంటంటే ఇలా అంటే ఈ చిక్కుడు పాదులా పెరిగి కాయలు అవుతాయండి. జనపకాయలు అంటే ఇచ్చేసుకోవచ్చు అండి, ఉడకేసుకోవచ్చు అండి. ఉడకేసుకొని కూడా తినొచ్చు అండి. నెక్స్ట్ ఏంటంటే ఈ జనప కూర కూడా వండుతారండి. నెక్స్ట్ ఏంటంటే జనప దీంతో ఫెస్టివల్ కూడా అవుద్దండి. పున్నం అవుద్దండి. పున్నంలో బూరెలు చేసుకుంటారండి. ఈ కూర ఇది అమేజింగ్గా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.